ఇచ్చిన హామీ మేరకు రైతులు బ్యాంకులో తీసుకున్న పంట రుణాన్ని మాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమసాగర్రావు రుణ విముక్తులతో కలిసి పాలాభిషేకం చేశారు. గురువారం రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించగానే మంచిర్యాల నియోజకవర్గం వ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. వర్షంలో సైతం రైతులు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దండపల్లి మండలం ద్వారక గ్రామంలోని రైతు వేదికకు చేరుకున్న ఎమ్మెల్యే, కలెక్టర్ దీపక్ కుమార్లకు రైతులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి లక్షటిపేట్, హాజీపూర్ మండలాల్లో రైతు సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. హాజీపూర్ నుంచి మంచిర్యాల మీదుగా నస్పూర్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసిందన్నారు. విపక్షాలు రుణమాఫీ చేయరంటూ ఎన్ని విమర్శలు చేసినా వారికి దిమ్మ తిరిగే విధంగా రుణమాఫీ చేసి గూబగుయ్యమనిపించామని అన్నారు. పాస్బుక్లు ఉన్న ప్రతి రైతుకు బ్యాంకులో రుణమాఫీ ఉంటుందని రైతులు ఆందోళన చెందవద్దని ఒక చరిత్రాత్మకమైన రోజు. ఎందుకు చెప్తున్నా చరిత్రాత్మక రోజు చెప్తున్నా ఈ రైతు రుణమాఫీ గురించి చాలా సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు, చాలా పార్టీలు చాలా విస్తృతంగా మాట్లాడినాయి. ఎన్ని రకాల మాట్లాడినా కూడా దేశం మొత్తం మీద రైతులకు రుణమాఫీ ఒకటేసారి చేసిన ఘనత 2008లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ నాయకత్వంలో భారతదేశంలో మొత్తం వ్యవసాయ రుణాలు కానీ వ్యవసాయ రుణాలు అన్నీ కూడా 70,000 కోట్లు ఒకటిసారి చేయడం జరిగింది, మాఫీ చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని చూసి టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు చెప్పినట్టు కేసీఆర్ గారు చెప్పి మాఫీ చేస్తామని 2 సార్లు ఎంత మాఫీ చేస్తారని మీ అందరూ తెలుసు. 4 ఇన్స్టాల్మెంట్ అని చెప్పిస్తే వడ్డీ అసలు వడ్డీకి జరిపిన పరిస్థితి. తర్వాత 2వ సారి కూడా చెప్పినప్పుడు అదే పరిస్థితి. ఇవాళ ఒక పక్క బీజేపీలో ఒక పక్క టీఆర్ఎస్ మాట్లాడుతున్నాం. ఇవాళ రుణమాఫీ మీరు ఎంత ఫస్ట్ మీ జీవితాలు ఇప్పుడు చేసిందా? మీ జీవితాలు మీకు కూడా సరిపోయి కలుపుకుంటూ మీరు చేయలేదు. మీరు మాట్లాడే అర్హత లేదు. ఇవాళ ఇచ్చిన మాట చేసి చూపుతున్నాం, మాట కట్టుబడి చేసింది. ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మీరు బీజేపీలో టీఆర్ఎస్లో అయితే ఇంకా 30 సంవత్సరాల తర్వాత కూడా చేయకూడదు. అయినా కూడా ఇన్ని రకాల ఇబ్బందులు చేసి ఖచ్చితంగా చరిత్రాత్మకంగా సాహసోపేతమైన దీని కూడా సమయం లేదు. వచ్చే ఎలక్షన్ల తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశం మొత్తం మీద తెలంగాణ మారాలనే ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఇన్ని విపత్కర పరిస్థితులు రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్న ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో రైతులు ఆనుకుంటే గ్రామీణ ప్రాంతం కట్టుకునే ఒక నమ్మకంతో తప్పకుండా దీంతో పాటు ఏవైతే ఈ 100 రోజుల పని వాళ్ళకు కానీ లేకపోతే కౌలుదారుల సమస్య కానీ రైతు భరోసా కానీ ఖచ్చితంగా అన్నీ చెందడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్న పరిస్థితిని బట్టి ఒక 2 నెలలు అటు ఇటు ప్రతి ఒక్కరికి ఎన్నికటం మేము ఆ మాట ప్రతి ఒక్కరు నెరవేర్చుకుంటాం. దాంతోపాటు ఏదో ఇందిరా మిల్లు వాటి కూడా దసరా ప్రోగ్రాం ఇస్తున్నాం. ఈ 24 లోపల 24 డిసెంబర్ లోపల ఏదైతే కార్యక్రమం మాత్రం ప్రతి కార్యక్రమాన్ని లబ్ధిదారునికి పూర్తి 100 రూపాయలు 100 రూపాయల లబ్ధిదారుని చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో తప్పకుండా కలెక్టర్ గారిని వారి అధికారులు. ఇటీవల గంజాయి తాగుతూ పట్టుబడిన 4 వ్యక్తులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో డీసీపీ ఎగ్గడి భాస్కర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇటీవల మంచిర్యాల జిల్లా మందమరిలో గంజాయి తాగుతూ పట్టుబడిన 4 యువకులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి అనంతరం యువకులను డి అడిక్షన్ చికిత్స కొరకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ యువకులు మంచి నడవడికతో జీవనం సాగించాలని కోరారు. ఎవరైనా గంజాయికి అలవాటు పడినట్లు అనుమానం వస్తే పోలీసులకు తెలపాలన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా పరిధిలో ఉన్న పాత గంజాయి రవాణా అమ్మకాలు చేసే నేరస్తులకు వారిపైన హిస్టరీ షీట్ ఓపెన్ చేసి వారికి డీసీపీ ఆఫీస్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. గత 3 సంవత్సరాల్లో దాదాపు 200 మంది ఈ గాంజా అమ్మడం కానీ రవాణా చేయడం కానీ చేస్తూ మంచిర్యాల జోన్ పరిధిలో అరెస్టు కాబడ్డారు. వాళ్ళ పట్ల మళ్ళా నేరాలు చేయకుంటుండడం, గాంజాని ఇతరులకు అలవాటు చేయకుంటుండడం కోసము వాళ్ళ పట్ల పటిష్టమైన నిఘా కోసము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపై నిరంతర నిఘా ఉంటుంది. మంచిర్యాల జోన్ పరిధిలో సిపి రామగుండం ఆదేశాల మేరకు
గాంజా మీద స్పెషల్ డ్రైవ్ కోసము ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే గత 10 రోజుల్లో బెల్లంపల్లిలో కొంతమంది చంద్రాపూర్కు వెళ్ళి తీసుకొచ్చిన నేరస్తుల్ని అరెస్ట్ చేసినాము. తర్వాత మందమరిలో కూడా ఒక లేడీ అక్యూజ్డ్ ఇంట్లో ఉండి యువతకు 200-300 రూపాయల కోసము గాంజాయి ప్యాకెట్లు అమ్మే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది గాంజాయి తాగే యువకులు ఈరోజు 4-5 యువకులు ఒక దగ్గర గాంజాయి తాగుతున్నారని సమాచారం కోసం స్పెషల్ టీం వెళ్ళి వాళ్ళని పట్టుకొని మందమరి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు మెయిన్ యువకులు, చదువుకుంటున్న వాళ్ళు, మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు, చెడు సావత్సంతో చెడుతోటి పెడదోవ బట్టి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును ఆగం చేసుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినాము. మొదటిసారి వాళ్ళు దొరికినారు కాబట్టి డీఅడిక్షన్ సెంటర్కి పంపిస్తున్నాము. బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాము. మంచిర్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, ముఖ్యంగా మీ యొక్క పిల్లలు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ దగ్గర వాళ్ళు కానీ గంజాయి, ముఖ్యంగా గంజాయి అనే డ్రగ్ను ఎవరైనా తాగుతున్నట్లు అనిపించినా, వాళ్ళు వినియోగిస్తున్న, మీకు కేవలం అనుమానం ఉన్నా కానీ పోలీసుకు సమాచారం ఇవ్వండి. మీరు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము. మీ పిల్లల పట్ల ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా పెట్టము. అంటే యువత వాళ్ళ యొక్క సహవాస దోషం వల్లనో, పక్కోడి యొక్క ప్రోద్బలంతోటో, లేకపోతే ఉత్సాహంతోటో గాంజాని సేవిస్తుంటారు. అది మీకు తల్లిదండ్రులు అందరికీ తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. వాడు లేట్గా రావడము, లేకపోతే ఫ్రెండ్స్ తోటే ఉండడము, డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడము, నిద్రమత్తులో ఉండడము, టాటూస్ వేయించుకోవడము, ఇట్లాంటి విపరీతమైన ప్రవర్తన ఉంటుంది. వాళ్ళని మీరు గుర్తించి మాకు సమాచారం ఇవ్వండి. మీరు చెప్తే వినరు అనుకుంటే మాకు ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద గంజాయిని ఫస్ట్ టైం తాగిన వాళ్ళ మీద కేసు ఏం కట్టము. కానీ వాళ్ళని మార్పు కోసము మంచిర్యాల జిల్లా హాస్పిటల్లో ఉన్న డీఅడిక్షన్ సెంటర్కి పంపి వాళ్ళని గంజాయి నుంచి బయటికి తీసుకొస్తాము. గాంజాయి వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెడతాము. మా ఉద్దేశము గంజాయి రహిత మంచిర్యాల జిల్లాగా ఏర్పాటు చేయాలి. అదే సమయంలో గంజాయికి అలవాటు పడ్డ యువతని దాని మహమ్మారి నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీయడమే తప్ప వాళ్ళని శిక్షించడం కాదు. కాబట్టి తల్లిదండ్రులు మీ అపోహను వీడండి. పోలీసుకి చెప్తే మీ అబ్బాయి మీద క్రిమినల్ కేసు అవుతుంది, జైలుకు పంపిస్తారు. కాబట్టి చాలామంది ముందుకు రావట్లేదు. మేము పట్టుకుంటే కేసులు చేస్తుంటాము. మీరే ముందుకు వచ్చి మా అబ్బాయి కానీ, మా కుటుంబ సభ్యుడు కానీ అనుమానం ఉంది, ఒకసారి చూడండి అంటే మేము ఇమీడియట్లీ కాకుండా పోలీసు పద్ధతుల్లో విచారించి నిజంగా అతను గాంజాయికి అటు ఇటు అలవాటు అయితే మీకు చెప్తాము. మీ సమక్షంలోనే హాస్పిటల్కి పంపించేసి డీఅడిక్షన్ సెంటర్లో క్లీన్ చేస్తాము. కాబట్టి పోలీసుకు సహకరించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాసం బోనాల జాతర శనివారం నిర్వహిస్తున్నట్లు రజక సంఘం పట్టణ అధ్యక్షుడు పారిపెల్లి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం నాటి బోనాల జాతరలో ప్రతి ఒక్క రజక కులస్తుడు పాల్గొనాలని కోరారు. బోనాల జాతర మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయం నుండి ప్రారంభమై అశోక్ రోడ్లోని చెరువు కట్టపై ఉన్న మడేలేశ్వర ఆలయం వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తకొండ పోషం, కోశాధికారి నస్పూరి పోషం, ఉపాధ్యక్షులు ధర్మయ్య, నల్లూరి మల్లయ్య, సలహాదారు నేరెళ్ల రమేష్, వార్డు డైరెక్టర్లు కండె కృష్ణ, ఏదుళ్ల శేఖర్, శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు మైలారం శ్రీనివాస్, నస్పూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో నేడు శనివారం రోజు బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు ప్రేమసాగరరావు గారు, అలాగే మన మేడం సురేఖమ్మ గారు కూడా ముఖ్య అతిథిగా హాజరై, అట్లాగే మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరూ ముఖ్య అతిథులుగా వచ్చి మా బోనాల పండుగను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. అట్లా మంచిర్యాలలోని రాజక సోదరులు అందరూ వచ్చి ఈ బోనాలను దిగ్విజయంగా జయప్రదం చేయాలని రజక సంఘం వెలుగు నుండి మేము కోరుకుంటున్నాం. మరి ఈరోజు మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల రజక సంఘం వెలుగు నుండి ప్రతి సంవత్సరం మరి ఆషాఢ మాసంలో మరి మడేలయ్య బోనాల జాతర జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంటి నుండి రజకమాయిల ప్రతి ఇంటి నుండి బోనం తీసుకొని మరి మడేలయ్య స్వామికి సమర్పించుకుంటారు. అదేవిధంగా
మంచిర్యాల డైరెక్టర్స్ అందరూ కలిసి మరి మహిళలందరినీ జమ చేసుకొని పెద్ద ఎత్తున విశ్వనాథ ఆలయంకు 11 గంటలకు బోనాలతోటి తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మడేలేశ్వర స్వామికి బోనాలు సమర్పించుకొని మరి రజక కుటుంబాలను అష్టారోగ్యాలతోటి అదేవిధంగా మన మంచిర్యాల ప్రజలందరినీ సల్లంగా చూడాలని మరి వర్షాలు కురవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో తేదీ 20 నాడు శనివారం రోజున మరి మంచిర్యాల మున్సిపల్ ఏరియా రజక కుటుంబాలతోటి మరి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మా రజక కులదేవుడైన మడేలయ్య స్వామికి మరి బోనాలు సమర్పించి మరి బోనాల జాతరను నిర్వహించే సాంప్రదాయం మంచిర్యాల పట్టణంలో రజక సంఘం పెద్దల సహకారాలతోని నిర్వహించిన సందర్భంగా మరి శనివారం రోజున మరి మా రజక కుటుంబాలందరూ కూడా రజక సంఘం నుంచి మరి వారికి ఒక పిలుపిస్తున్నాం. మరి ఇంటింట గడప గడప బోనంతో మరి మొత్తం రజక కుటుంబాలందరూ కూడా ఏదైతే మనం శనివారం రోజున విశ్వనాథ ఆలయం నుండి హమాలివాడ పోచమ్మ కట్ట దగ్గర ఉన్న మడేలయ్య స్వామి ఆలయానికి మరి పెద్ద ఎత్తున రజక కుటుంబాలందరూ కూడా ఇంటింట బోనంతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలిపిస్తూ ఈ మడేలయ్య స్వామి దేవుని చేసుకునే సందర్భంగా ఆ దేవుణ్ణి కోరుకునేది ఏంటంటే మరి ఈ ఆషాఢ మాసంలో వర్షాకాలంలో అంటువ్యాధులకు మరి ప్రజలెవరు గురి కాకుండా అందరూ ఆయురారోగ్యాలతోని ఉండాలని మా మడేలయ్య స్వామిని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాం. మరి ఈ కార్యక్రమంలో పట్టణంలోని మరి అన్ని వర్గాల ప్రజలు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని సప్తగిరి కాలనీ రోడ్ నెంబర్ 1లో ఆషాఢ మాసం పురస్కరించుకొని సామూహిక గోరింటాకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసం శుక్రవారం నాడు గోరింటాకు పెట్టుకోవడం శుభప్రదమన్నారు. గోరింటాకు పెట్టుకోవడం వెనుక చేతులకు అందంతో పాటు సైన్స్ ఉందని తెలిపారు. పెనిసరి ఆకు కనబడకుండా కాసింది కాదు కథం ఇటు చూసుకునేది మీ పని మీరు చేసుకోండి. తెప్పుకుంటే రమ్మని రావాలి మళ్ళీ అక్కడ ఎక్కడైనా ఇట్లా పట్టుకొని పోవాలి మస్తు వస్తుంది అక్కడ వేసుకున్నాం గడగవన్నీ మధ్యలో పెట్టి తెంపుతారా గోరింటాకు
ఇంకా ప్రశాంతమైన నిద్ర అందరికీ నమస్కారం. ఇక్కడ 13వ వార్డు హమాలివాడ హనుమాన్ సాయి దేవాలయం దగ్గర సప్తగిరి కాలనీ రోడ్ నెంబర్ 1 ఇక్కడ శ్రీ మారుతి యూత్ కోలాట బృందం తరపున మహిళలందరం కలిసి గోరింటాకు సంబరాలు చేసుకుంటున్నాం. ఈ ఆషాఢ మాసంలో శుక్రవారం రోజు మా టీం అందరం కలిసి ఇలా ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాం. మన గోరింటాకు పెట్టుకోవడం వలన సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అలాగే అమ్మవారికి కూడా చాలా ఇష్టం. ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల చాలా శుభప్రదం కాబట్టి అందరం మేము ఇలా ప్రతి ఇయర్ మా టీం తరపున ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది మాకు చాలా హ్యాపీ ఉంది. అందరం ఒక దగ్గర కలవడం కూడా చాలా చాలా హ్యాపీ. అందరికీ నమస్కారములు. 13వ వార్డు మారుతి కోలాట బృందం తరపున ఈ ఆషాఢ మాసంలో శుక్రవారం కాబట్టి ఈరోజు గోరింటాకు సంబరాలు చేసుకుంటున్నాం. ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగ ఈ గోరింటాకు సంబరాలు. మహిళలందరం కలిసి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము. మొదటగా అందరికీ నమస్కారం. ఈ ఆషాఢ మాసంలో శుభప్రదమైనది ఏంటంటే గోరింటాకు పెట్టుకోవడం. ఇది అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది. అండ్ దీనికి సైంటిఫిక్గా ఒక రీజన్ ఉన్నది. క్రిమి కీటకాలకు కానీ మిగతా అంటువ్యాధులకు కానీ వర్షాకాలంలో ప్రబలిల్లే అంటువ్యాధులకు కానీ ఇది చాలా దూరం చేస్తుంది. అందుకే ఈ గోరింటాకు సంబరాలు ఈ ఆషాఢ మాసంలో మహిళలు ఎక్కువగా చేసుకుంటారు. దీనికి ఈ పండగను ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాము.